So hello guys, welcome to Baba Bhaiya Vlogs. సో అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? సో ఈరోజు వీడియో సౌదీ బార్డర్లో ఉన్నాం మనము. సౌదీ దుబాయ్ బార్డర్లో. సో ఇంకొద్దిసేపట్లో బార్డర్ కనపడుతుంది మీకు. బార్డర్ ఆల్రెడీ కనపడుతుంది మీకు. ఆ వైట్ బోర్డ్ ఏదైతే కనపడుతుందో అది దట్ ఈస్ ద బార్డర్ ఆఫ్ దుబాయ్ అనమాట. ఇక్కడ ఇమిగ్రేషన్ చెకింగ్ జరుగుతుంది. పాస్పోర్ట్ చెక్ చేస్తారు. ఇది బార్డర్ మీరు క్లియర్గా చూడొచ్చు ఇక్కడ. సో అన్ని కడ్డీలతో అంతా బార్డర్ని కవర్ చేస్తున్నారు. సో ఇక్కడ ఇది చాలా పెద్ద బార్డర్ ఫ్రెండ్స్. ఇది సౌదీ నుంచి దుబాయ్, ఒమాన్, ఖత్తర్, కువైట్, సో అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటిని జీసీసీ యూనియన్ అంటారు. సో ఇక్కడ మీకు క్లియర్గా కనపడుతుంది పాస్పోర్ట్ కంట్రోల్ అని చెప్పి. అక్కడ ఏదైతే బిల్డింగ్ కనపడుతుందో అక్కడే ఆఫీసర్స్ కూర్చో ఉంటారనమాట. సౌదీ బార్డర్లో ఉంటారు వీళ్ళు. దుబాయ్కి పోవడానికి వీళ్ళే చెకింగ్ చేసి ఇమిగ్రేషన్ చేసి పాస్పోర్ట్ మీద స్టాంప్ చేసి పంపిస్తారు. ఇక్కడ చూస్తే మేము వచ్చిన బస్ ఫ్రెండ్స్ ఇవి. చాలా బస్సెస్ వెయిట్ చేస్తున్నాయి అన్నమాట. ఇక్కడ వెయిటింగ్ అవర్స్ మాకు 10 hours పట్టింది. సో యువతలంతా ఇదంతా చూస్తున్నారు మీరు. చాలా కార్లు బార్డర్లోనే ఆగిపోయి ఉన్నాయి. రంజాన్ కదా ఫ్రెండ్స్. సో రంజాన్ మక్కా మదీనాకి వెళ్ళి చాలామంది వస్తున్నారు, రిటర్న్ బ్యాక్ అవుతున్నారు. సో దానివల్ల చాలా ట్రాఫిక్ ఉంది. మాకైతే మక్కా నుంచి సౌదీ బార్డర్ రావడానికి 10 hours పట్టింది. 10 కాదు 14 hours దాకా పట్టింది. మీకు బార్డర్లో వచ్చేసి 10 hours అయిపోయింది ఫ్రెండ్స్. వెయిట్ చేస్తూనే ఉన్నాము. ఇక్కడ ఏవి ఫుడ్ షాప్ ఏమీ లేదు, ఓన్లీ వాటర్ మాత్రమే ఉంది. సో చాలా కష్టమైంది ఇక్కడ. సో ఇది ఏదైతే ఉందో సౌదీ నుంచి దుబాయ్ దాకా ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. 40 hours పట్టింది బస్సులో. బార్డర్లో 10 hours తీసేస్తే 40 hours పట్టింది. చూస్తున్నారు మీరు. ఇది బార్డర్ అంతా కంచెతో కవర్ చేస్తున్నారు. సో క్లియర్గా మీకు కనపడుతుంది. చాలా వెహికల్స్ ఇక్కడ లైన్లో ఉన్నాయి. చాలా వరకు వెహికల్స్ ఖత్తర్వి, కువైట్వి, దుబాయ్వి వస్తాయి ఇక్కడ. సో ఈ చెక్ పోస్ట్ కనుక ఇక్కడ పాస్పోర్ట్ అన్ని వెరిఫై చేసి స్టాంప్ వేస్తే కనుక మనం దుబాయ్లోకి ఎంటర్ అయిపోవచ్చు. సో చాలా బస్సెస్ ఫ్రెండ్స్ చూస్తున్నారు మీరు. చాలా బస్సెస్ అరౌండ్ 3 kilometers దాకా మొత్తం జామ్ అయిపోయింది. సో ఇలా ఇంతమంది వస్తూ ఉంటారు ఇక్కడికి. మీరు కనుక చూసినట్టయితే క్రౌడ్ అంతా బయటే బస్సెస్లో, కార్లలో వచ్చిన వాళ్ళు అందరూ చాలా వరకు బయటే కూర్చోన్నారు. ఎందుకంటే ఇక్కడ చాలా టైం పడుతుంది కదా ఫ్రెండ్స్. సో చాలా వరకు వేరే కంట్రీస్ వాళ్ళు వస్తారు కదా, వేరే పాస్పోర్ట్ వెరిఫికేషన్కి ఒక్కొక్కరికి చాలా టైం తీసుకుంటుంది. సో చూడొచ్చు మీరు. కింద కూర్చున్నాము రోడ్డు మీద అక్కడే. సో ఇక్కడ చూస్తే అక్కడ ఉండే బిల్డింగే అక్కడే వెరిఫై చేస్తారు. సో ఎక్కువ వరకు బస్సులే ఉన్నాయి ఇక్కడ. ఇంకోటి ఏంటంటే కార్లలో వచ్చిన వాళ్ళకి సపరేట్ ఉంటాయన్నమాట వెరిఫికేషన్ కోసం. సో కార్లలో వచ్చిన వాళ్ళు 1 or 2 hours అయిపోతుంది. బస్సెస్కి చాలా టైం పడుతుంది అనమాట. చాలా పెద్ద కార్లు వచ్చింటాయి ఇక్కడ. రేంజ్ రోవర్స్, ల్యాండ్ రోవర్స్ ఇలాంటి పెద్ద కంపెనీ కార్స్ వస్తాయి. ఎందుకంటే ఖత్తర్, కువైట్ ఇవన్నీ చాలా రిచ్ కంట్రీస్ కదా ఫ్రెండ్స్. సో డబ్బులు ఉండే వాళ్ళు ఉంటారు. చాలా మంచి కార్స్, లగ్జరీ వెహికల్స్ యూస్ చేస్తారు వీళ్ళు. కార్లో వస్తే మనకి చాలా ఈజీ అనమాట. 10 to 15 hours లోపల జర్నీ అయిపోతుంది దుబాయ్ నుంచి సౌదీ, సౌదీ నుంచి దుబాయ్. బస్సులోనే చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్. అరౌండ్ 26 hours అలా వెయిటింగ్ టైం తీసేస్తే. సో చూడొచ్చు ఇలా చాలా రష్గా జరిగింది. చాలా బాగుంది, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. బట్ మీరందరూ ట్రై చేయొచ్చు, ఒకసారి అయితే వెళ్ళొచ్చు. है ऑलरेडी आर्मी है ये है बॉर्डर पे हमारा दोस्त है नवाब आलम है. हाँ, ये पासपोर्ट कैसे वेरीफाई कर रहे हैं लोग? वेटिंग में हम लोग. हाँ इंशाल्लाह जल्दी पहुंच जाएंगे. इंशाल्लाह बॉर्डर क्रॉस करेंगे इंशाल्लाह. సో అదే తను చెప్తున్నాడు 10 hours పైనే పట్టింది, చాలా కష్టంగా ఉంది ఇక్కడ బార్డర్లో అని చెప్తున్నాడు. సో అన్ని హైఫై బస్సులే, లగ్జరీ బస్సెసే ఉన్నాయి ఇక్కడంతా. అలాంటివి ఉంటేనే కదా ఫ్రెండ్స్ 40 hours అలా రావచ్చు మనము, లగ్జరీగా కొంచెం కంఫర్ట్గా రావచ్చు. बोलो कितने देर से वेट कर रहे हो आप इधर? कितने देर से वेट कर रहे हो? कितने देर से? 9 hours. Where are you currently? Huh? Saudi to where you are going? Dubai. Okay. क्या बताओ? बोलो ना, बोलो तो इधर माना क्या? कितने देर से वेट कर रहे हो आप? हम तो आया 10 बजे आया है. हाँ जी. सऊदी बॉर्डर में आया था. उधर 1-1.5 घंटा उधर लगा था. 7 बजे आया, उधर 10 बजे निकल दिया. 10 बजे इधर आके पहुँचा.
10 साढ़े 10 हाँ हाँ 10:30 से अभी अभी हो गया 4:30 जी अभी तक शाम के 4:30 4:30 हो गया PM हो गया खाना पीना कुछ मिला नहीं कुछ खाया नहीं जी। कल 1 बजे निकला था मदीना से रवाना किया బట్ హౌ మెనీ అవర్ పీపుల్ ఐ మెట్ సో చూడొచ్చు ఇక్కడ ఎన్ని బస్సెస్ ఉన్నాయో లైన్ అంతా ఈ కిలోమీటర్ల మేర బస్సులు నిలిచిపోయి ఉన్నాయి బార్డర్లోనే కార్లు వస్తూనే ఉన్నాయి కార్లు మాత్రం వెంటనే వెళ్ళిపోతున్నాయి వెంటనే అంటే వాళ్ళకు కూడా 1 to 2 hours వెయిటింగ్ పీరియడ్ ఉందన్నమాట చాలా సెక్యూర్గా ఉంది బార్డర్ ఇక్కడ అంత ఈజీ కాదు సో వచ్చిన వాళ్ళంతా బై రోడ్ వచ్చిన వాళ్ళంతా ఇక్కడే పాస్పోర్ట్లో స్టాంప్ పెట్టుకొని ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిన తర్వాతే వెళ్ళొచ్చు చూడొచ్చు ఇదంతా లైన్ ఎంత పెద్దగా ఉందో వెయిటింగ్ లైన్ అక్కడ చిన్న చిన్న రూమ్లు కనపడుతున్నాయిగా అక్కడే ఇమిగ్రేషన్ జరుగుతుంది సో ఇట్లా వచ్చి ఒక్కొక్క బస్కి అరౌండ్ 5 to 6 hours పడుతుంది సో దాన్ని బట్టి మీరు ఆలోచించండి ఫ్రెండ్స్ ఎంత టైం పట్టిందో సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి